వెల్కమ్ బ్యాక్ టు ప్రాజియా ప్రిన్స్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేం కాదండి, అది ఎగ్ ఫ్రైడ్ రైస్. నేను ఎలా చేస్తాననేది మీకు నేను చూపిస్తాను. సో దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది మనకి ఎగ్స్, ఆనియన్స్, ఒక 2 స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి, చాప్ చేశాను. అండ్ స్ప్రింగ్ ఆనియన్స్లో స్టార్టింగ్ పాయింట్ది చాప్ చేశాను. బెల్ పెప్పర్స్, క్యారెట్, అండ్ దెన్ గ్రీన్ చిల్లీస్, అండ్ దెన్ గార్లిక్ చాప్ చేసింది. అండ్ దెన్ స్ప్రింగ్ ఆనియన్స్ది స్టార్టింగ్ పాయింట్లో మనకి గ్రీన్గా ఉంటుంది, అది కూడా చాప్ చేసుకోవాలండి. అండ్ దెన్ బ్లాక్ పెప్పర్ పౌడర్, సాల్ట్, వెనిగర్ అండ్ సోయా సాస్. అండ్ వైట్ రైస్ కుక్ చేసి పెట్టుకోవాలండి. ఇది కొంచెం నేను ఆల్రెడీ కుక్ చేసేసాను. దీన్ని ఏంటంటే నేను ఇంకా కొంచెం కూల్ చేస్తున్నాను అనమాట. సో అప్పటి వరకు మనము ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సింది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ స్టార్ట్ చేసుకునేది మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ స్టార్ట్ చేసేది మనం ఈ బౌల్లో అనమాట. ఓకేనండి. ముందుగా మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఫస్ట్ మనం ఎగ్స్ వేసుకొని స్క్రాంబుల్డ్ ఎగ్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఎగ్స్ వేసేసుకున్నానండి. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాము. మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. సో స్క్రాంబుల్డ్ ఎగ్ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుందండి. నేను ఇది మళ్ళీ మీకు బౌల్లో షిఫ్ట్ చేసినప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, బౌల్లోకి నేను షిఫ్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన స్టఫ్ మనం ప్రిపేర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం గార్లిక్ చాప్ చేసింది వేసేసుకొని ఆయిల్లో కొంచెం మిక్స్ చేయాలండి. ఇది ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఒక 2 మినిట్స్ ఇలా తిప్పాక మనం ఇందులో గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్ అండ్ స్ప్రింగ్ ఆనియన్స్ వైట్వి చాప్ చేసింది మనం యాడ్ చేసుకోవాలి. సో ఇవి నేను యాడ్ చేసేసానండి. గ్రీన్ చిల్లీస్, స్ప్రింగ్ ఆనియన్ వైట్ వన్ అండ్ ఆనియన్స్, ఇవన్నీ మనం మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడు నేను ఇది లిడ్ క్లోజ్ చేసి కొంతసేపు కుక్ చేస్తాను. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకుందామండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఈ స్టేజ్లో మనం క్యారెట్ అండ్ బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసేసానండి. సో ఇప్పుడు నేను లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటా, సాఫ్ట్ అయ్యే వరకు. ఒకసారి చూసుకుందామండి, కుక్ అయిపోయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ సాఫ్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి, కొన్ని మసాలాలు. సో నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ అండ్ సోయా సాస్ యాడ్ చేసుకున్నాను అండి. ఇప్పుడు నేను ఇందులో వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మిక్స్ చేసుకోవాలండి. సో మిక్స్ చేసేసుకున్నామండి. సో ఇప్పుడు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఒక 2 మినిట్స్ కుక్ చేసుకొనిద్దాం. ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందామండి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో మనము కుక్డ్ రైస్ని వేసేసుకోవాలి. సో రైస్ యాడ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాం. సో మిక్స్ చేసుకున్నాక నాకు కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం తక్కువ అనిపించిందండి. సో నేను యాడ్ చేసుకున్నాను. అండ్ కొద్దిగా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే కొంచెం చప్పడిగానే ఉంది. సో సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకున్నాం. సాల్ట్ యాడ్ చేసుకున్నాక మనం స్క్రాంబుల్డ్ ఎగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు యాడ్ చేసుకున్నాక మనం మిక్స్ చేసుకుందామండి. సో మిక్స్ చేసేసుకున్నామండి. ఇందులో ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. సో ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకుందాం. చూడండి, యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. సో మిక్స్ చేసుకున్నాక చూడండి, ఫైనల్గా మనకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలా ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో మనం ఏంటంటే మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇక్కడే మనం లిడ్ క్లోజ్ చేసుకొని కొంతసేపు అలానే ఉంచుదామండి. అండ్ ఇది నేను ప్లేట్లు సర్వ్ చేసి మీకు చూపిస్తానండి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. అండ్ ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఈరోజుకి సెలవండి. బాయ్ బాయ్.